కుర్రాడు రోడ్డుపై ఫుడ్ స్టాల్ నడుపుతూ ఉంటాడు. అయితే ఇతడు తన కూతుర్ని పిలిచి పక్కనే ఆకలితో కూర్చున్న ఆ బిచ్చగాడికి తినడానికి ఈ బన్ను ఇవ్వమని చెప్తాడు. అప్పుడు ఈ పాప నేరుగా బిచ్చగాడి దగ్గరికి వెళ్లి ఈ బన్ను ఇచ్చి తినమంటుంది. అప్పుడు ఈ బిచ్చగాడు తన ఆకలి తీర్చినందుకు ఈ పాపకు తన దగ్గర ఉన్న ఒక బ్రష్ ఇస్తాడు. అప్పుడు ఈ పాప ఈ బ్రష్ తీసుకెళ్లి తన తండ్రికి చూపిస్తుంది. దీంతో వీళ్ళు వెనక్కి తిరిగి చూడగా ఆ బిచ్చగాడి మాయమైపోతాడు. ఆ తరువాత ఈ పాప డ్రాయింగ్ వేస్తూ ఉండగా తన స్కెచ్ అయిపోతుంది. ఇంతలో ఈ బ్రష్ ఒక్కసారిగా స్కెచ్ పెన్ లా మారిపోతుంది. అప్పుడు ఈ పాప ఈ స్కెచ్ పెన్ తో ఒక డ్రాయింగ్ గీయడం స్టార్ట్ చేస్తుంది. ఆ డ్రాయింగ్ లో తన తండ్రి ఫుడ్ స్టాల్ గీసి అక్కడికి ఎక్కువగా జనం వచ్చి ఫుడ్ కొంటున్నట్లుగా గీస్తుంది. ఇంతలో ఈ డ్రాయింగ్ మెరుస్తుంది. మరుక్షణమే వీళ్ళ ఫుడ్ స్టాల్ దగ్గరికి అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి ఫుడ్ కొనుక్కుని వెళ్లడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఈ పాపకు ఈ డ్రాయింగ్ లో గీసినట్లే జరిగిందని అర్థమవుతుంది. అయినా సరే ఇంకోసారి టెస్ట్ చేద్దామని ఈమె మళ్ళీ ఇంకో డ్రాయింగ్ గీస్తుంది. అదేంటంటే తన తండ్రి ఫుడ్ స్టాల్ దగ్గరికి పెద్దని కోటీశ్వరుడు రావాలని గీస్తుంది. మళ్ళీ ఈ డ్రాయింగ్ మెరవగానే మరుక్షణమే ఈ ఫుడ్ స్టాల్ దగ్గరికి ఒక పెద్దని లగ్జరీ కారు వస్తుంది. అలాగే ఆ కారులో నుండి ఒక పెద్దని కోటీశ్వరుడు కిందకు దిగుతాడు. ఇతడు నేరుగా వీళ్ళ ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చి ఈ కుర్రాన్ని వెంటనే తన ఇంటికి వచ్చి కొద్ది రోజుల పాటు వాళ్ళకి ఫుడ్ వండమని చెప్తాడు. కానీ ఈ కుర్రాడు ఈ కోటీశ్వరుడి మాటలు నమ్మలేకపోతాడు. అప్పుడు కోటీశ్వరుడు ఒక సూట్ కేసు తెప్పిస్తాడు. అయితే ఆ సూట్ కేసు నిండా విలువైన వస్తువులు, బంగారం, అలాగే కార్ కీస్ కూడా ఉంటాయి. అప్పుడు ఈ కుర్రాడు ఇతడితో వెళ్ళడానికి ఒప్పుకుని కోటీశ్వరుడితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. కారులో వెళ్తుండగా ఈ పాపకు ఇంకొక ఆలోచన వస్తుంది. ఈమెకు తల్లి కావాలని ఒక అమ్మాయి ఫోటోను గీస్తుంది. వెంటనే ఈయన కారును ఒక అందమైన అమ్మాయి ఆపుతుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ను కామెంట్ చేయండి.